తనయుడు చరిత్రను చిత్రపై విధులపై అప్పుపై కనుపై ద్రౌపదిపై ఇప్పుడే ప్రారంభించామన్నయ్య. అయినా నేను ఇంత ఆలస్యమైనదేమి? ఏమి చెప్తున్నాం మన అవస్థ? పైన పట్ట వేసుకుని నడవాళ్ళు వచ్చేసరికి మీ వదిన పరపటిలోని పుచ్చుకుంటున్నది. ఎందుకు ముందుకు మంచి ఉంది కదా అని మనసుని లోనికి పోయి పైపట్టి దగ్గర వేసుకుని వచ్చేది పిల్లేదు. అంతగా లోనికి పోయి పైపట్ట దళం వేసి కొంత చేపు చాప మీద చదివిపెడుతుంది. మరలా ప్రయాణం వచ్చి కదా ఏమి చెప్పుదు నంబినాచారం తప్పకుండా చాట పట్టుకుని చక్కగా ఉంచాడు. ఆ పాపున నాకెక్కడ లేని పాపం వచ్చిందా కానీ రెండు దుశ్శకునములు ఒక సుశకులతో మంచిదన్నా వాటిని తెచ్చుకొచ్చి అది నామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చింది. అయినా దుశ్శకుల పనులు ఓకే పోయినట్టయ్యా. ఏటి కనుక వచ్చేసరికి నామవాడు మాయమైనాడు. అయినను పట్టణమంతా విడిచిపెట్టి మీ నాయన గారు ఏటీఎంలు ఎందుకు కాపురం పెట్టినాడు కానీ ప్రతి దినము వచ్చుకోవడం మా వంటి వాటికి బహు కష్టంగా ఉంది. అక్కడ గొంతు మధ్యలో నవ్వగా బడవ ఏ కళ్ళు పాటలో ఊడిపడి ఏమల పడవేసినాడు. ఆ దుశ్శక పనులు ఊరుకోలేదయ్యా. దయ్యమోలేచడం వల్ల ప్రత్యక్షమైనది. ఇట్లా వినవలసిన పురాణం కాస్త వికృతమైపోయింది. ఇక్కడ ఉన్నది ఆ పతిపదా ధర్మకాండలోనే అవే నాకు ముఖ్యంగా కావాల్సినవి. అవి వెళ్ళిపోయినట్లయితే ఇంత బ్యాంకులో పడుతున్నది. మిత్రమా, శ్రేణ పొందవలసిన పతిపదా ధర్మముల పట్ల నీకు ఇంత పాపనయ్యా. నాయకుడయ్యా, నా భార్యకు ఉపదేశించు నిమిత్తము ప్రపంచంలో ధర్మము ఎవరు విన్నను పదులకు చెప్తుంది కదా. చక్కగా తెలియదు రామాపురాణం కానీ తరువాత దీన్ని మెల్లగా వదిలివేస్తాను కానీ దీని అర్థమంతయు అరటి పొందవలసినట్లు చెప్పు. మిత్రమా, ఈ పద్యభావం ఏమందువా భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కాని, రూపవంతుడు కానిమ్ము కురూపి కాని, ఆరోగ్యవంతుడు కానిమ్ము అనారోగ్యవంతుడు కాని, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము భార్య భర్తను భక్తితో సేవింపవలినది ఈ పద్యభావం. ఓహో, కవి బ్రహ్మ ఏం పద్యం చెప్పినాడు. ఇప్పుడు అతను బ్రతికినచ్చు పడదోసి పట్టిన సంస్థానం ఈ పద్యం మా ఇంటాన్ని వినిపించిందిరా. దాని నోరు మరిలేమని మా ఈ నెత్తి వ్యాపారి పంతులు మూడవ పెళ్లి పెళ్ళాము కంటే మూడవ పెళ్లి పెళ్ళాము కంటే అవి కాసుల పేర్లు అదే నాకు తెలియదని బురాకి బొమ్మల పైనుండి కింద వరకు ఏదో చేసుకొని అది నిలుసుకున్నప్పుడల్లా బొమ్మ నిలుసుకున్నప్పుడల్లా ఆ పిల్లలు నాకు చూపి తనకు నేను ఇలా దిగబోయలేకపోతుందని ఆ మూతి అది ఏం చెప్పదు. ఆ పైన
నా కన్నులు గుంట కన్నులట, నా ముక్కు బొర్ర ముక్కట, నా దవడలు చప్పిదవడట, నేను దగ్గరికి వచ్చిన పొడుపు కంపట, నేను మాట్లాడిన తుప్పలట. పెళ్ళినాడు పల్లెకి గమనించుకున్నది 10 పాటలు అందుకేనటయ్యా. ఆయనను భర్త ఎంత కురూపి అయ్యను, భార్య భర్త కాళ్ళు కడుక్కొని తన నెత్తిన చల్లుకొనవని ధర్మసత్వంతో ఘోషించుతుందా, దానికింత అత్యారం లేదు. ఇప్పుడే తేవలేదు. అన్నయ్య గారు, మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్నవారే కదా. అదేనా మా వచ్చి చిక్కాలా చదువుకోవడం అంటే దానికి అంత అదే పాటు. ఇప్పుడు ఆడింగులు కాదు, మర్యాదలు మార్చిపోయినవి, కట్టుబాట్లు కాలిపోయినవి, ఎక్కువ చిక్కులు ఏట కలిసినవి, పరిపాట్లు పదన కలిసినవి, పనికి మారిన వేషములు పట్టాలని మోసములు, రాజంలోను చీమకాని సిద్ధాంతములు. ఇంత కొంతకాలం నడిచవచ్చు. మగవారి మళ్ళీ బాబు మళ్ళీ ఎందుకు నేను మామగారు స్వయంగా వచ్చి తెచ్చినారు. ఎందుకుగా మన పురాణము మృతకలంతా తల్లి అంతే కదా, మహత్యమే. అంతే కదా. ఈ పూటకు పురాణం నిలిపేసి నాకు దుస్తులు తీసించు. నేను శీఘ్రంగా కార్యస్థానం పోయాను. అయ్యో దేవుడా, 2 వాళ్ళు లేదు, భోజన ఆయాసం ఉంటే లేదు, అప్పుడే పనులు ఏదో ఆసనమైనది. మిత్రమా, నాయన గారు నేటి నుండి వ్యాపారం నా మీద వేసి ఆయన విశ్రాంతి లేకుండా నిశ్చయించుకున్నారు. అందులోకి వెంటనే కార్యస్థానం రమ్మని ఆజ్ఞాపించినారు. మిత్రమా, ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమే. ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు. మిత్రమా, జన్మకారకులైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దానాలు చేసినా వ్యర్థమైన. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటూ మొదట తల్లిని, ఆ తరువాత తండ్రిని, ఆ పైన గురువును ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. కావున ధర్మవ్యాధ శ్రవణ కుమారుల చరిత్రములను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులు సేవించిన వారే ఉత్తమ పుత్రులు, వారే వంశోద్ధారకులు. మిత్రమా, ప్రాయము వచ్చినంత తండ్రికి అడువైన విరామల బంధు సేకుడము చేయును. చిన్ననాడే మా నాయన గారికి కావలసినంత విశ్రాంతి. ఎంత అదృష్టవంతుడయ్యా. ఇట్లా ఆయన పొడుముకుళ్ళు పగలబట్టి స్వయముగా పొడుము తయారు చేసుకున్న అవస్థ నివారించినాడు. బాయిగుండును గోసి కింద చూసి కూటకు వాళ్ళు పురుగుపడి శ్రమ తగ్గించినాడు. పంచాంగములను చించి గాలి పటములు కట్టి ప్రతి వారికి ముక్తము పెట్టు బాధ తప్పించినాడు. సరిగాని ఉత్తమం.
తుర్మితుడు వెలవెలని వారికి తుర్మితుడు తనను ఓడించు విధముగా కథలంబు వ్యాపార చింతకై మన పురాణ ప్రమేయమే మరచదేమో లేదు మిత్రమా, ఎన్ని కార్యముల మీద పడినో మన పురాణ గోష్ఠికి మాత్రము హక్కుల లేదు. కుమ్మర పొరుగు పైకై కుమ్మరించం మలినమ్మనే సంబునంతకుండ జడుచాపున లౌకిక వృత్తులను విచ్చిన చేయించుచుండియు త్రిగంతలమందు తదీయ వాసనందము బలిగే. ఈయమియ కాలే వివేకమనంగా మిత్రమా కానీ ఈ పురాణ గోష్ఠి మన ఆత్మలకు మాత్రం మంచిదని నా అభిప్రాయం. చాలా సంతోషం. మరియు మిత్రమా, ఈ శుభ సమయం నా ఇష్టంలో ఒక శ్రీకృష్ణ భగవాను ధ్యానించబడుతూ కావ్యోన్ముఖుడనయ్యడు. మరి శ్రవణం Subhanahu